ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంకు హాజరైన శ్రీనివాసులకు ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతిష్ఠంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు పడి అయినా కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలోని ప్రభుత్వ సహకారం నియోజకవర్గ జనసేన పార్టీకి లభించడం లేదని తెలిపారు. జననేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆత్మకూరు నియోజకవర్గంలో 10,000 సభ్యత్వ నమోదుకు తాము సిద్ధమవుతున్నామని, సభ్యత్వ నమోదుకు కార్యకర్త అందించే నగదు రసీదులో సగం మొత్తం తాను భరిస్తానని ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలనుద్దేశించి కార్యక్రమ ముఖ్య అతిథి అయిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొమ్మిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నుండి ఆత్మకూరు నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలు జనసేనకు అండగా ఉంటూ కష్టపడి పనిచేశారని, బహునాయకత్వాన్ని తాము ఆమోదించడం లేదని ఆత్మకూరు నియోజకవర్గానికి నలిశెట్టి శ్రీధర్ ఇన్ఛార్జ్ అని తెలిపారు. సభ్యత్వ నమోదులోని సగం డబ్బులు శ్రీధర్ చెల్లించేందుకు ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ విషయంలో వీరిని తాను అభినందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 2 పార్టీ సభ్యత్వ నమోదుకు తమ వంతుగా 2 లక్షల ఈ 8 జిల్లాల పరిస్థితిని ఈ ధర్నాల ద్వారా ప్రభుత్వం తీసుకుపోయిన వల్ల మాకేమి పదవులు జరగట్లా. కాబట్టి ఈ విషయాన్ని మీరు పెద్ద తీసుకుపోయి మా జనసేన పార్టీ చూస్తే వైసీపీ భయపడేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళతో మేము పోరాడలేం, మేము మాట్లాడకూడదు, పోవడం ధర్మం వస్తుంది. కానీ మా కార్యకర్తలకు ఏం న్యాయం జరగదు. నాకే ఒక్కర్లా, కానీ కార్యకర్తలు న్యాయం జరగకుండా ఈరోజు ఉండగా నేను జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని, ఉద్యమ సభ్యత్వాన్ని తెలుగుదేశం స్టిక్కర్ వేసుకోవడం కూడా భయపడుతుంది. ఆ రోజుల్లోనే మా జన సైనికులు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఒక్కొక్క జన సైనికుడు ఒక పదం చెప్పం. ఆ రోజుల్లోనే 2019-24 మధ్య 3 పర్యాయాలు ఆత్మకూరు నెల్లూరు దాకా 100 కిలోమీటర్లు నియోజకవర్గ సమస్యల మీద, చుక్కలపూడి రైతు సమస్యల మీద, ఈ నడిపడి శ్రీకాళహస్తి ఇంటి మీద మొత్తం సమస్యల మీద పాదయాత్ర చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అది మానేసి మళ్ళీ మనం వచ్చేస్తున్నాం. మీరందరూ గతులు పట్టి రెడీగా ఉంటుండే, డ్రైవర్ చంపేసిన, డాక్టర్ చంపేసిన, బాబాయ్ చంపేసిన అంటే ఏది ఎవరు అడుగుతున్నాడు మనకి. వాన్పీ భూములతో వచ్చేసిన, లేకపోతే భారతీయ సిమెంట్ భూములు కొట్టేసిన, సరస్వతి పొలాలు తీసేసుకున్నా ఎవరు అడుగుతా ఉన్నాడు మనకి. మన పిల్లలు ఎక్కడో లండన్లో చదువుతారు, ఫ్లైట్ మనం 3 కోట్లు, 30 కోట్లు, 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అడుగుతాం ఎవరున్నాడు. మొక్కుడికి చెగుడికి ఖర్చు లక్షల్లో పెట్టిన ఎవరు అడుగుతా ఉన్నాడు. కాబట్టి మీరంతా రెడీగా దోచుకుందాం అని చెప్పేటువంటి సందేశం మనం చూస్తున్నాం. మీరు నిజంగా నిజాయితీ పనులకి రాజకీయాలకు పట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో తిరిగి రైతుల కష్టాలు తీసుకుని, సామాన్యుడి కష్టాలు తీసుకుని మళ్లీ పవర్లోకి రావడానికి నిరంతరం 2014లో మనం పార్టీని యాక్టివ్గా ఒక మొదలు పెడితే 2014 మన కాదని అడుగుతాం. మీ దగ్గర ఏం ఆన్సర్ ఉండదు. వాళ్ళు అక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ ఉండదు. గుండెపోటు గుండెపోటు ఎలా అయిందంటే దానికి ఆన్సర్ ఉంది. బాబాయ్కి మీ చెల్లిని ఎవరో తిరుగుతూ ఉంటే కడుపు మాకు మరిగిపోతుంది, కానీ ఆడబోతులు తిరిగితే నీకు ఎక్కడెక్కడో కూడా నీకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో చెల్లి ఏం కాపాడుతాం, ఈ రాష్ట్రంలో తిరిగి ఏం మాట్లాడతామని అడుగుతాం. అది మానేసి వాళ్ళ పవన్ కళ్యాణ్ నిజాయితీగా పనిచేస్తాం. భారతదేశంలో నెమ్మకూడ స్థానాన్ని పంచాయతీరాజ్ తీసుకెళ్లి గంట పవన్ కళ్యాణ్ 13,300 పంచాయతీలు ఒకే రోజు పల్లి పండుగ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చెప్పుకుంటే గోడలు అడిగితే వాటిలో 500 కిలోమీటర్లు రోడ్లు వేసి అక్కడ స్త్రీలు హాస్పిటల్ రావాలంటే గట్టి సమయంలో మంచం మీద మోసుకెళ్తున్న పరిస్థితి చూసి ఖాళీ బాటలను నడిచెళ్ళి అక్కడ ఎక్సైజ్ ఏరియా కూడా వెళ్ళి ఆ ప్రాంతం కూడా గణపం చేసేస్తారు. జనసేన ఏం చేయాలి, దళిత స్త్రీలకు ఏం చేయకూడదు, నాకేం చేయకూడదు. కానీ రాష్ట్ర ప్రజలు మంచి జరుగుతుందో లేదో చూడమని నేను కోరుతాను. ఇవాళ మంచి జరగాలంటే మనకు రాత ఉండాలి, మన కష్టం ఉండాలి. మన కళ్ళగాన్ని ఇంట్లో పట్టుకుంటే మనం ఎంతసేపు తోటి వారిని ఇబ్బందుల్లో ఉన్నవాడిని మనం ఆదుకుంటామంటే భగవంతుడే మనం చూస్తాం. ఎవరు అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. దాన్ని పూర్తిగా నేను ఆదరించాను. నా దగ్గర ఉన్నదో లేదు తెలియదు. నేను ఎవరికంటే దానం చేస్తూనే ఉంటాను, ఆ డబ్బాయిని ఇస్తూనే ఉంటాడు. అంతే. మనం దాచుకుంటే డబ్బు ఎక్కడి నుంచి రాదు, మనం దోచుకుంటే ఎక్కడి నుంచి రాదు. మనకున్న 10 మందికి ఆకలి తీర్చి 10 మంది కష్టాలు ఉంటే భగవంతుడు